19వ అధ్యాయము ఆది కాండము 19వ అధ్యాయం తీసారా? 16వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు. ఏమండి సలహా ఇస్తున్నాడా? అందరు ఇక్కడ ఉన్నారండి. వాక్యానికి ఏం చేస్తున్నాడు అక్కడ? ఏమన్నాడు? అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించబడిన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉంది. ఏ ఊరు సమీపంలో ఉంది? ఈ ఊరు సమీపంలో ఉంది. అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనము అంగీకరించితిని. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడును. సోయరు అనగా చిన్నది. దేవునికి స్తోత్రం. మరొక లేఖనం కొరకు ఆదికాండం 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళాను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరందరూ కూడా ఓన్లీ బిల్లు పడదామా? ఎంతమంది ఓన్లీ బిల్లు పాడడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని హోలీ బిల్లు పాడండి. ఓన్లీ బిల్లి, ఓన్లీ బిల్లి, all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. God bless you all. దయచేసి అందరూ మరి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆక్స్ పెంచేత సరిపోతాం. హల్లెలూయా. హలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్, ఆమేన్. మీ ఆమేన్లే నన్ను వాక్యాన్ని చెప్పడానికి ముందుకు తీసుకెళ్తాయి. మరి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా ఎంతవరకు అయితే నడిపిస్తాడో ఆ ఆత్మ నడిపింపు బట్టి చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, నేను కొంత బలహీనంగా ఉన్నా, కానీ ఎంత బలహీనత ఉన్నా ఆయన పని చేయడానికి నిలబడి ఉన్నా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదే లేదు, ఈ కింద ఉన్న వాళ్ళకి ఏం జరిగింది? మీకు వద్దా వాక్యం? అమ్మ వాక్యం కావాలా? మరి వాక్యం కావాలంటే మీరు ఏం చెప్పాలి? ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అప్పుడేమో పులిపి టైట్గా ఉందని మోకాలు ఎత్తలేకపోయినన్నారు. ఇప్పుడు పులిపీట దింపాం కదా, మోకాలు ఎందుకు ఎత్తట్లే? అలవాటు అయిపోయిందా? హల్లెలూయా.
దయించి ఎవరు ఇక్కడ మునీశ్వరులు లేరుగా, అంటే సంకల కర్ర పెట్టుకుని వచ్చిన వాళ్ళు కానీ. హల్లెలూయా. ఎందుకని చెప్పానంటే ఆ మాట, ఏం చేస్తారు ప్రతి ఒక్కరు? హల్లెలూయా. ఏం చేస్తారు? ఇలాగ చేతులు పెట్టుకుంటారు. అలా చేతులు పెట్టుకోవద్దు. వాక్యం వినుతున్నప్పుడు ఆనందంతో సంతోషంతో వాక్యం వినడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ముందుకు వెళ్ళిపోదామండి, ఎందుకంటే సమయం చాలా అయింది. అయితే మరి 2 లేఖనాలు మనం చదువుకున్నాం. అబ్రాహాము యొక్క పిలుపును గురించి, లోతు యొక్క రక్షించబడే విధానం గురించి మనం చదువుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిచినప్పుడు ఎవరిని పిలిచాడు? అబ్రాహామును మాత్రమే పిలిచాడు. కానీ అబ్రాహాము కూడా ఎవరు వచ్చారు? మన అక్కడ రాయబడిన మాట ప్రకారంగా అబ్రాహాము వెంట లోతు కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది వర్తమానంలోకి వస్తారు. మనల్ని పిలిచినట్లుగానే దేవుడు అబ్రాహామును పిలిచినట్లుగా మనల్ని కూడా పిలిచాడు. అబ్రాహామును ఎక్కడి నుండి పిలిచాడు? బబులోను నుంచి పిలిచాడు. నిజమేనా? అబ్రాహామును ఎక్కడి నుంచి పిలిచాడండి? బబులోను నుంచి బయటకు పిలిచాడు. ఆరాన్ నుంచి బయట పిలిచాడు. ఇరాక్ అనే దేశం నుంచి బయటకు పిలిచాడు. ఇప్పుడు ప్రెసెంట్ అది ఏంటండి? ఇరాక్. అయితే పిలిచినప్పుడు కూడా ఎవరు వచ్చారంట? నా వైపు చూస్తున్నారా? ఎవరు వచ్చారు? లోతు వచ్చాడు. పిలిచినప్పుడు అబ్రాహాముతో లోతు కూడా వచ్చాడు. అయితే గమనించండి, మరి అబ్రాహాముతో పనివారు కూడా బయటకు వచ్చారు. ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు అబ్రాహాంకి? 318 మంది పనివారు ఉన్నారు. హల్లెలూయా. ఈ 318 మంది పనివారును, లోతు యొక్క పనివారును అందరూ కలిపి బబులోను విడిచి దేవుడు చూపించున్న దేశమునకు బయలుదేరారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే ప్రయాణంలో ఉన్నారు. నిజమేనండి? మనం అందరం ఎక్కడున్నాం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం ప్రయాణంలో ఉన్నామా? అందరూ ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. మనం ప్రయాణంలో ఉన్నామా? ఆమేన్. మనం ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణంలో ఉన్నాం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ అమ్మ చెప్పాలి? ఎక్కడికండి? నాకు చెప్పాలండి, మాట్లాడాలి. మనము వాగ్దాన దేశంలో చేరడానికి ప్రయాణంలో ఉన్నాం. ఇంకా మన వాగ్దానం చేరుకోలేదు. వాగ్దానం చేరుకోవడానికి ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనకు వాగ్దానం అనేది భయానగా ఇవ్వబడింది. ఏంటి ఆ వాగ్దానం అంటే? పరిశుద్ధాత్మ పొందుకొనుట. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము ఎలా వచ్చాడు? సమస్తమును విడిచిపెట్టాడు, కానీ సలహా ఇవ్వలేదు. దేవునికి ఇచ్చాడా? ఏమండి, సలహా ఇచ్చాడా దేవునికి? చెప్పాలి. సలహా ఇచ్చాడండి? ఇవ్వలే. సలహా ఇవ్వలే. కానీ ఈరోజు వాక్యానికి ఏమవుతున్నది? సలహాలే అవుతున్నాయి. లోతు సలహాలు ఇస్తూ ఉన్నాడు, కానీ అబ్రాహాము సలహా ఇవ్వలేదు. ప్రభువా, నువ్వు ఏదైతే చెప్తావో నేను అదే చేస్తాను. నువ్వు ముళ్ళ తప్పులోకి వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తా, నేను రాళ్ళ కుప్పలో వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఎడారిలో నడమంటే అక్కడే నడుస్తా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఆయన పరిశుద్ధాత్మ మనకు జతగా ఉన్నదా? ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉన్నదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడున్నామంటే పిలుపును అందుకుని ప్రయాణంలో ఉన్నాం. అబ్రాహామును ఏ విధంగా పిలిచాడో దేవుడు మనల్ని ఆ విధంగానే పిలిచాడు. ఆ పిలుపుని అందుకున్న వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రాహామును పిలిచిన అదే దేవుడు మనల్ని కూడా పిలిచున్నాడు. కానీ ఇక్కడ అబ్రాహాముతో కూడా వచ్చిన లోతు కూడా ఈ రోజున మనకు కూడా కొంతమంది గుంపుకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం బాగుంది, వర్తమానం బాగుంది, బైబిల్ బాగుంది, వర్తమాన బుక్స్ బాగున్నాయి, అయితే మనం వెళ్దాం పదా అని అబ్రాహాముతో లోతు వచ్చినట్లుగా మనతో పాటు కొంతమంది బంధువులు, స్నేహితులు వాక్యం కొరకు, ఆ యొక్క దేవుడు చెప్పిన మాట కొరకు వస్తారు, ప్రయాణంలో సాగుతారు. కానీ అబ్రాహాం ఎప్పుడు దీవించబడదో తెలుసా? ఎప్పుడు దీవించబడ్డాడు? అబ్రాహాము లోతు ఎప్పుడైతే సపరేట్ అయ్యారో, ఎప్పుడు విడిపోయారో, ఎప్పుడు వేరు చేయబడ్డారో, అవిశ్వాసం నుండి లేకపోతే వేషధారం నుండి విశ్వాసం ఎప్పుడైతే వేరయ్యాడో
అప్పుడే అబ్రాహాము దీవెనను అందుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన అవిశ్వాసులు ఉన్నంత సేపు కూడా మనం దీవెన వచనం పొందుకోలేమండి. అవిశ్వాసులతో సహవాసం చేసినంత సేపు కూడా మనం ఆ యొక్క పరలోక దీవెన మనం పొందుకోలేమండి. ఈ భూమి మీద అనేక దీవెనలు ఉన్నాయి, రకరకాల దీవెనలు ఉన్నాయి. నిజమేనా? అమెరికా దేశం ఇప్పుడు కాలిపోయిందని మనం మాట్లాడుకుంటున్నాం. గత 3 వారాల మట్టి అనుకుంటాం మనం చెప్పుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. నిజమేనండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దీవింపబడిన వాడే. కోట్లకి వాళ్ళు దీవించబడ్డారు. నిజమేనండి. వాళ్ళ దీవెన ఏంటి? డబ్బే, డైమండ్స్ నెక్లెసే, బంగారమే. వారి దీవెన, వారి ఆశీర్వాదం అదే గొప్ప అనుకున్నవారు. నిజమేనండి. అమ్మా అందరు ఎక్కడ ఉన్నారా? నీ దీవెన ఏంటి? ఆస్తా? నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నీ దీవెన ఏంటి? ఆస్తా? నీ దీవెన ఏంటి? ఇల్లా? నేను పెద్ద ఇల్లు కట్టుకున్నాను, లేదా పెద్ద కారు కొనుక్కున్నాను, లేదా నేను విమానం కొనుక్కున్నాను, ఇదా? కానీ అమెరికా దేశ వాసులు ఏం చేశారు? మాకు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, మాకు బంగారం ఉంది, మాకు పెద్ద ప్రొటెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. నిజమేనా? దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడకపోతే ఆ పట్టణం కాపాడవాని ప్రయాస. పాపం ఎంతో ప్రయత్నం చేశారు కాపాడడానికి. మిగిలింది ఏంటి? ఏం మిగిలింది? అమ్మ చెప్పండి అమ్మా. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైతే మిగిలి ఉన్నదో అదే ఆ యొక్క పట్టణంలో మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సింపుల్గా మీకు అర్థం అవడానికి కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము ఏం చెప్పాడు? సలహా ఇచ్చాడా? ఏమన్నాడు? యెహోవా అతనికి ఆజ్ఞాపించినంత ప్రకారముగా. నిజమా? చదవండి అన్నమాట. ఏమన్నాడు? 12వ అధ్యాయంలోనా? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. కట్టుకొని ఇంటిని విడిచి వెళ్ళమంటే వెళ్తారా ఎవరన్నా? అందరు ఎక్కడ ఉన్నారా? అమ్మ మాట్లాడి నా వైపు చూడండి. మీరు వాక్యం వస్తున్న వైపు చూస్తేనే వాక్యం మీలోనికి వెళ్తుంది. మీరు అటు ఇటు పక్కన చూస్తుంటే వాక్యం మీ మీద నుంచి వెళ్ళిపోద్దండి. హల్లెలూయా. నేను మాట్లాడుతున్నాను. అబ్రాహాము సొంత ఇల్లుని విడిచిపెట్టాడా? బంధువులు విడిచిపెట్టాడా? స్నేహితులు విడిచిపెట్టాడా? చుట్టుపక్కల వాళ్ళు విడిచిపెట్టాడా? ఎవరి కోసం? వాక్యం కోసం, వాక్యమైన దేవుడి కోసం. నిలవరమైన పట్టణం మనకు భూమి మీద లేదని తెలుసుకుని అసలైన పట్టణం కోసం అతడు సమస్తమును విడిచి బయటకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రాహాము రాజసంతానమైన మనము ఏం చేయాలి ఇప్పుడు? అబ్రాహాము వలె మనం కూడా అన్ని విడిచిపెట్టాలి. అన్ని విడిచిపెట్టమంటే ఏం విడిచిపెట్టాలి? కట్టుకుని ఇల్లు విడిచిపెట్టమని చెప్పట్లేదు దేవుడు. నీ బంగారం విడిచిపెట్టమని చెప్పలే దేవుడు. నువ్వేం విడిచిపెట్టాలి? నువ్వు లోకంలో ఉన్న వాటినన్నిటినీ విడిచిపెట్టాలన్నాడు. ఏదైతే దేవునికి ఆటంకంగా ఉందో, దేవుని ఆరాధనకు ఆటంకంగా ఉందో, ఆ ఎత్తబడ్డానికి ఏదైతే ఆటంకంగా ఉందో అది నువ్వేం చేయాలి? అదే నువ్వు ఎక్కువ అని భావిస్తావా? అదే ఎక్కువ నువ్వు కోరుకుంటావా? సొదొమకు పట్టిన అదే గతి మనకు పట్టడం తప్పదండి. ఎంతమందికి అర్థమవుతుంది? నిజమేనా? ఏది ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో అదే నీకు దేవుడు దూరం చేస్తాడు. నువ్వు ఆరాధన ఎక్కువగా ప్రేమిస్తే అది ఎన్నడూ దూరం కాదు. ఎందుకో తెలుసా? అది ఇప్పుడే కాదండి, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఎత్తబడిన తర్వాత కూడా, హల్లెలూయా, ఆ రాజ్యంలో కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం ఆయన్ని. చప్పట్లు కొడతారు ఇప్పుడు. సరే, మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన బయలుపాటును బట్టి ముందుకు వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. 19వ అధ్యాయము మనం చదువుకున్నాం. అతడు తడువు చేశాడు. ఏంటి తడువు చేయడం? దూతలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణంలో లోతుతో మాట్లాడినప్పుడు లోతు తన అల్లుళ్ళకి చెప్పడానికి, అంటే తన కుమార్తెలకి కాబోయే వారికి చెప్పడానికి వెళ్ళాడా లేదా? సువార్త చేశాడా లేదా? సువార్త ఎవరన్నా అందుకున్నారా? ఎవ్వరు అందుకోలేదు. ఎగతాళి చేశారు. ఏంటి ఈ పట్టణం కాలిపోద్దా? ఎక్కడ పడుతుంది వర్షం? ఎక్కడ పడుతుంది అగ్ని వర్షం? నోవహు దినాల్లో జరిగినట్లుగానే వర్షం ఎక్కడుంది? ఆకాశంలో ఉందా?
ఆకాశంలో ఉందా, నీరు అక్కడ ఉందా, నదులు ఉన్నాయా, సముద్రం అక్కడ ఉందా అని ఎగతాళి చేసినట్లుగానే లోతుని ఏం చేశారంట, ఎగతాళి చేశారంట. మరి అగ్ని గంధకాలు ఎక్కడి నుంచి కురిసాయి? పైన నీరు ఉంది, అగ్ని ఉంది. దేవుని మాటకి ఏదైనా తక్కువ ఎక్కువేమైనా ఉందా? ఆయన ఏదైతే సెలవిస్తాడో అది రెడీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతడు ఏం చేస్తాడంట, తడువు చేస్తున్నాడంట, ఆలస్యం చేస్తున్నాడంట, బయటికి రావడానికి ఆలస్యం చేస్తున్నాడంట. వర్తమానం విన్నాడు, వాక్యం విన్నాడు, ఈ పట్టణం నాశనం అయిపోతుందని విన్నాడు, అయినా ఆలస్యం చేస్తున్నాడు. అమ్మా వింటున్నారా? వర్తమానంకు రండమ్మా, బయటికి రండమ్మా, బబులోను విడిచిపెట్టండి అమ్మా, సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచిపెట్టండి అమ్మా అని మనం ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు? నమ్మరు. ఈ యొక్క భూమి కాలిపోతుందంటే ఎవరు నమ్ముతారా? ఎవరు మాట్లాడలేదు. అమ్మ మాట్లాడండి అమ్మా, మీ సమాధానం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. కానీ ఒకరు నమ్ముతారు. బైబిల్ ఏం చెప్పిందో నమ్మే ప్రజలు కొంతమంది ఉన్నారు. ఆయనకి పేతురు పత్రికలో ఉన్నాడు, మిక్కటమైన వేండ్రముతో కాలిపోతుందంట, ప్రచండమైన వేగంతో ఈ భూమి కాలిపోతుందంట. హల్లెలూయా. పంచభూతాలు కాలిపోతాయి. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఏమవుతుంది? మిక్కటమైన వేండ్రంతో కాలిపోద్దంట. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణస్తులు అన్నట్లుగానే లాస్ ఏంజల్స్ పట్టణస్తులు కూడా అన్నారు, ఎక్కడి నుంచి పడుతుంది వర్షం, ఎక్కడి నుంచి పడుతుంది అగ్ని వర్షం, ఎక్కడ వస్తుంది అగ్ని? దేవునికి అసాధ్యమైంది ఏది? ఆయన మాట సెలవిస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం అందరం వాక్యం వినడానికైనా వచ్చాం. హల్లెలూయా. మీరు స్వరమును విన్నప్పుడు ఆ స్వరం ఎలా వస్తుందో ఆ స్వరం వైపే మీరు చూడాలండి. మీ తలంపి, మీ ఆలోచన స్వరం వైపు ఉండాలి. ఎందుకనంటే స్వరము మీతో మాట్లాడుతుందంటే నేను కాదు, ఎవరు? నిజమేనండి. స్వరమును కాదని నువ్వు ఎన్ని చేసుకో. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేస్తారు. వింటున్నారా? పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చదువుతారు. వాక్యం చెప్పేటప్పుడు దిక్కులు చూస్తారు, లేదా వాళ్ళకి నచ్చింది ఏదో చూసుకుంటారు. మొబైల్లో షేరింగ్లు, ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పెట్టారా, ఎవరైనా ఇది పెట్టారా, ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టారు, స్టేటస్లో ఏం పెట్టారు, అది చూసుకోవడం మనకు సరిపోద్ది టైం. కానీ దేవుని స్వరం అంటే ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుని స్వరం ఏమి చెప్పుతుందో దాన్ని మనం గైకోవడానికి దేవుని స్వరం వైపు మనం చూడాలి. మన తలంపులు అటువైపు ఉండాలి, మన ఆలోచన ఆ ప్రక్కనే ఉండాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? గోళ్ళతో ఫ్యాన్లతో మాట్లాడడానికి ఆయన రాలే. ఒకవేళ మీరు వినలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడంట మీకు మాట్లాడకపోతే ఈ సృష్టితో మాట్లాడతాడంట. ఈ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అవసరమైతే ఏ పిల్లినో కుక్కను కూడా తెచ్చుకోగలడు. నోవాహు వర్తమానం వినడానికి అవన్నీ రెడీగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మాట వినడానికి కోట రెడీగా ఉంది. నిజమేనా? కోట రెడీగా ఉంది అక్కడ. చెప్పాలి. ఇంకా యేసుక్రీస్తు స్వరం వినడానికి చేపలు రెడీగా ఉన్నాయా? మాట్లాడలేదు. ఉన్నాయా? యేసుక్రీస్తు స్వరము ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మేము వల్ల పడతామో అని చేపలు ఎదురు చూస్తున్నాయా? యేసుక్రీస్తు స్వరము షకీనా మింగిన ఒక చేప ఉందిగా, షకీల్. అది ఏం చేసింది? యోనాను మింగిన చేప కాదండి, షకీలు డబ్బులు మింగింది ఒక చేప. పేతురు గేలవయ్య అన్నాడు, గేలవేత ఆ చేప వచ్చి పడుతుందని మనకేం తెలుసు? దేవుడు స్వరానికి వినడానికి ఈ ప్రకృతి రెడీగా ఉంది. హల్లెలూయా. గాలి వినదా? సముద్రం వినదా? హల్లెలూయా. మరి దయ్యాలు విన్నాయా? కానీ విననేది ఎవరు? ఎవరండి? ఎవరు వినరు?
ఆయన పోలికలో, ఆయన స్వభావంలో, ఆయన సృజించుకున్న మనుషులు మాత్రము ఆయన స్వరం వినడానికి సిద్ధంగా లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారు? ఎందుకు చప్పట్లు కొట్టిస్తున్నారో తెలుసా? బద్ధక బుద్ధి ఆత్మలో, నిద్రపుచ్చే ఆత్మలో, జోలబడే ఆత్మలు, లాలన చేయే ఆత్మలు ప్రతిదీ ఏం చేయాలి? చప్పట్లతోనే దూరం అయిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు కొట్టిన చప్పట్లు ఎలా ఉండాలి తెలుసా? నీ పక్కోళ్ళకి ఇలా అన్నాను. ఎలా కొడతారో తెలుసా? చప్పట్లు కందిపోతాయి అన్నట్టుగా. ఏంటండి? మీ చేతులు కాస్త మీ చేతులు ఏమవుతున్నాయి? కందిపోతున్నాయి. జాగ్రత్త, మళ్ళీ ఎర్రగా అయిపోతుంది. మళ్ళీ ఆయింట్మెంట్ రాయాలి. చప్పట్లు కొట్టమంటే ఎలా కొడుతున్నారు? పక్కోళ్ళు కూడా వినపడదు అని కొడుతున్నారు. చప్పట్లు కొట్టాలని ఎలా కొట్టాలి? ఎందుకు కొట్టమన్నాను? పక్కనున్న దెయ్యాన్ని కూడా భయం లేదు నీ చప్పట్లు చూసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాముతో లోతు వచ్చినట్లుగానే కొంతమంది స్నేహితులు, మన యొక్క బంధువులు వాక్యం కొరకు వస్తారు. హల్లెలూయా. కానీ అబ్రాహాం ప్రార్థించాడా లేదా? లోతు వెళ్ళిపోయినా ప్రార్థించాడా లేదా? లోతు వెళ్ళిపోయినా ప్రార్థించాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థించాల్సిందే. ప్రభువా, ఆ సహోదరులు పాడైపోతున్నారు ప్రభువా, ఒక్కసారి చూడు ప్రభువా, వారిని పట్టుకో ప్రభువా, వారిని కాపాడు ప్రభువా, ఈ ఉగ్రతలో వారిని నశించిపోకూడదు ప్రభువా అని ప్రార్థించాలి. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రాలు పట్టణాలు కాలిపోతున్నట్లుగా ఎవరికి చెప్పాడు దేవుడు? దేవుడే స్వయంగా ఎవరికి చెప్పాడు? అందరూ ఇక్కడ ఉన్నారా? అమ్మ, నేను ఓ మాట చెప్తాను, ఏం బాధపడరు కదా. దేవుని స్వరం ఎవరి యొద్దకు వస్తుంది? నాకు చెప్పాలి. ఏమండి, దేవుని స్వరం ఎవరి యొద్దకు వచ్చును? దేవుని స్వరం ఎవరి యొద్దకు వస్తుంది? బైబిల్ చెప్తుంది, దేవుని స్వరము ప్రవక్త యొద్దకే వచ్చును. అబ్రాహాము ఏమై ఉన్నాడు? ఇప్పుడు అబ్రాహాముని ఆ ఇల్లు విడిచి బయటకు రమ్మని చెప్పాడు కదా, ఆ ఇంటిని విడిచి బయటకు రమ్మని చెప్పాడు కదా. ఎవరు చెప్పాడు? నాకు వినపడలేదు గట్టిగా. మరి షారాకి ఎందుకు చెప్పలేదు? దేవునికి స్తోత్రం. షారాకి ఎందుకు చెప్పలేదు? షారా అబ్రాహాములో భాగమై ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. షారా అబ్రాహాములో భాగమే ఉంది. సరే, దూతలు ఎవరి యొద్దకు వెళ్ళారు? లోతు భార్య దగ్గరికి వెళ్ళారా, లోతు దగ్గరికి వెళ్ళారా? నాకు చెప్పాలి. ఈ పట్టణాలు నాశనం చేస్తానని దేవుడు ఎవరికి చెప్పాడు? ముందు ఎవరికి చెప్పాడు? అంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎవరి యొద్దకు వస్తుందంటే పురుషులది యొద్దగా వస్తుంది. ఆ పాయింట్ పట్టుకోండి. ఎవరి యొద్దకు వస్తుంది? మరి స్త్రీలు ఏమంటున్నారు? ఇప్పుడు బైబిల్ చెప్తుంది స్త్రీలు మౌనంగా ఉండవలసిందే. ఏదైనా నేర్చుకోవాలంటే తన ఇంటి ఉన్న పురుషుణ్ణి అడిగి, టీవీలో ప్రసంగించట్లేదా, టీవీలో బలాలు గుద్దట్లేదా, స్టేజ్ మీద గంతులు వేయట్లేదా, లిఫ్టిక్లు వేసుకోవట్లేదా, షార్ట్లు వేసుకోవట్లేదా, అన్నీ వేసుకుని ప్రసంగం చేయట్లేదా, మేమెందుకు చేయకూడదు? ఏమండి, అన్ని రంగాల్లో స్త్రీలు ఉండొచ్చు, కానీ వాక్య విధంలో ఒక యాజకుడు ఉండడానికి స్త్రీకి అర్హత లేదని బైబిల్ చెప్తూ ఉంది. ఆమె ఉపదేశించుటకైనను బోధించుటకైనను నేను సెలవు ఇయ్యను అని పరిశుద్ధాత్మ చెప్పాడు. బైబిల్ అదే చెప్పింది. ఆమేన్. అబ్రాహామును పిలుచుకున్నాడు దేవుడు. అబ్రాహామును పిలిచిన తర్వాత ఈ పట్టాలు నాశనం చేస్తానని ఎవరు చెప్పాడు? అబ్రాహాముకి చెప్పాడు. అవునా? మీదటికి ఈ కాలముని నీకు కుమారుని ఇస్తానని షారాకు చెప్పాడా? ఎవరు చెప్పాడు? అమ్మ మాట్లాడలేదు, వినపడలేదు. అబ్రాహాము చెప్పాడు. ఇప్పుడు నోవా దినాలకు వద్దామండి. నోవా దినాల్లో దేవుడు ఆ స్వరం ఎవరికి వినిపించాడు? అందరు ఇక్కడ ఉన్నారా? నోవా దినాల స్వరం ఎవరి యొద్దకు వచ్చింది? నోవా భార్య దగ్గరికి వెళ్ళిందా? హల్లెలూయా. నోవా దగ్గరికి వచ్చిందా? అమ్మ మాట్లాడండి అమ్మా.
నోవాహు దగ్గరికి మాత్రమే స్వరం వచ్చింది. నోవాహు ఆ స్వరాన్ని విని ఓడను కట్టడం ప్రారంభించాడు. ఆ ఓడ కట్టేటప్పుడు నోవాహు భార్య, నోవాహు పిల్లలు, నోవాహు కోడళ్ళు అందరూ కూడా ఆ ఓడ కట్టడానికి ఏం చేశారు? సహకరించారు. ఆమేన్, ఆమేన్. ఎందుకు డాడీ ఇక్కడ కడుతున్నావు, కొండపైన ఎందుకు కడుతున్నావు అన్నారా? కొండపైన ఎందుకు కడుతున్నావు? అక్కడికి ఏమైనా నీరు వస్తుందా? కడితే ఆ సముద్రం పక్కన కట్టు, లేకపోతే నది పక్కన కట్టు, మేమందరం నీకు సపోర్ట్ చేద్దాం. ఆ కొండ ఎక్కడం అంటే చాలా బాధగా ఉంది. ఏ కొండ ఎక్కడం? ఎంతమందికి అర్థమవుతుంది? ఏ కొండ ఎక్కడం అండి? అమ్మ మాట్లాడండి. వాడ కొండ మీద కడుతున్నాడు నోవాహు. లోతును పర్వతం మీదకి వెళ్ళిపోమన్నాడు. అబ్రాహామును బబులోను నుంచి బయటికి రమ్మన్నాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. నోవాహు భారం అనుకున్నాడా? నోవాహు కష్టం అనుకున్నాడా? ఏమండి మాట్లాడండి. దేవునికి స్తోత్రం. నోవాహు భారం అనుకోలేదు, నోవాహు కష్టం అనుకోలేదు. కానీ ఆ వాడ కట్టడానికి అది పర్వతమైన కొండైనా నన్ను కడతానని నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. కట్టినప్పుడు తన కుమారులు, తన భార్య, కోడలు, ఆ యొక్క కర్రలు, చెక్కలు అన్నీ కూడా ఏం చేస్తున్నారు? వాడ పైకి, అది వాడ దగ్గరికి తీసుకెళ్లాలంటే ఎక్కడ మొయ్యాలి? మా పర్వతం పైకి మొయ్యాలా? దేవునికి స్తోత్రం. అలా కాదు ప్రభువా, కొండ మీద కడితే నా పరిస్థితి ఏముంటుందంటే, నేను ముసలోను కదా, నేను ఎప్పుడు కడతాను? ఈజీగా అయిపోవాలంటే కింద ఎక్కడ కట్టుకుంటాను? ఏ నది పక్కనో, ఏ గోదావరి పక్కనో, లేకపోతే అడవులు ఉన్న చోట కట్టుకుంటాను, లేకపోతే నువ్వు చెప్పిన చెట్లు ఎక్కడున్నాయో అక్కడే కట్టుకుంటాను అన్నాడా? దేవుడు చెప్పిన స్థలంలోనే అతడు ఆ వాడ కట్టాల్సిందే. దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగానే అది కట్టాల్సిందే. హల్లెలూయా. అందుకని అక్కడ ఎందుకు కట్టావు, ఇక్కడ ఎందుకు కట్టావు, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, అక్కడ ఎందుకు చేస్తున్నావు అని ఎదురు ప్రశ్నలు వేయలేదు. నోవాహుతోనే దేవుడు మాట్లాడాడు. నోవాహే ఆ పర్వతం మీద వాడ కట్టినప్పుడు ఎవరో కూడా నోవాహుకు వ్యతిరేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు. హల్లెలూయా. మరి ఎవరున్నారు వ్యతిరేకంగా? నోవాహు తరములో ఉన్న ప్రజలందరూ నోవాహు వ్యతిరేకంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వ్యతిరేకం? ఏంటి, పర్వతాలు సైతం మునిగిపోద్దా? ఎస్, నాకు దేవుడు చూపించాడు. దేవుడు చూపించాడు. ఆ దర్శనం ప్రకారంగా నేను ఇక్కడ కడుతున్నాను. ఈ పర్వతం సహితం ఏమవుతుంది? మునిగిపోద్దని చెప్పాడు. మరి చెప్పిన మాట ప్రకారంగా ఆ పర్వతం మునిగిపోయిందా? అమ్మా, ఆకాశం భూమి గతించిన నా మాటలు అన్నాడు గతించమని చెప్పాడు. ఆదిలో చూడండి, ఆది కాండంలో దేవుని స్వరం ఎవరి యొద్దకు వచ్చింది? ఆదాం దగ్గరకు వచ్చిందా, అవ్వ దగ్గరకు వచ్చిందా? అవ్వ తప్పు చేసినప్పుడు స్వరము ఆదాం దగ్గరకు వచ్చిందా, అవ్వ దగ్గరకు వచ్చిందా? అవ్వ పాపంలో పడిపోయినప్పుడు ఆ స్వరము ఆదాం దగ్గరకు వచ్చిందా, అవ్వ దగ్గరకు వచ్చిందా? నిజమేనా? ఆదాంతో దేవుడు మాట్లాడాడు. నిశ్చయంగా అదిగో ఈ చెట్టు వృక్షఫలం అన్ని తినచ్చు, కానీ ఒక్క చెట్టు యొక్క వృక్షఫలం నువ్వు తినకూడదని చెప్పాడు. ఆదామే అవ్వకు బోధించాడు. ఆదామే అవ్వకి పాస్టర్ అయి ఉన్నాడు. ఆదాము యొక్క మొట్టమొదటి సంఘమే అవ్వ ఉన్నది. అవ్వ సలహాలు ఇచ్చింది. అక్కడ ఏం సలహా ఇచ్చింది? అవ్వ కొత్త ప్రత్యక్షతను పొందుకుంది. నిజమేనా? అందరు ఇక్కడ ఉన్నారా? అమ్మా, అందరికి అర్థమవుతుందా? దేవుని స్వరము అబ్రహాం దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరము వర్తమానం పట్టుకుని ఇద్దరు దూతలు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతు దగ్గరికి వచ్చి చెప్పారు. దేవుని స్వరము నోవాహు దగ్గరికి వచ్చింది. దేవుని స్వరము ఏదైనా తోటలో ఉన్న ఆదాము యొద్దకు వచ్చింది. హల్లెలూయా. మరి ఎక్కడ ఈ స్త్రీలు ఉన్నారు? ఎక్కడ స్వరం విన్నారు? ఎక్కడ వారు ప్రవచించారు? ఎక్కడ వారు ప్రకటించారు? మరి స్త్రీలకు ప్రాధాన్యత లేదా అంటారా అని అంటారు నన్ను. ఎందుకు లేదు? బైబిల్లో స్త్రీలకు ప్రాధాన్యత లేదా? చాలా మంచి ప్రాధాన్యత ఉంది. సత్క్రియలు కలిగిన స్త్రీల వలె మిమ్మల్ని మీరు ఏం చేయాలి? సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. అకుల ప్రిస్కల వలె పరిచర్య చేయవారుగా ఉండాలి. ఎస్తేరు వలె ప్రార్థనాపరురాలుగా ఉండాలి. హల్లెలూయా. అన్న దేవుని మందిరంలో తన యొక్క కుటుంబ సమస్య కొరకు, తనకున్న సమస్య కొరకు రోధించిన వారుగా ఉండాలి. దెబోరా వలె ప్రవచించేవారుగా ఉండాలి.
నిజమేనా? హల్లెలూయా. నిజమేనండి. దెబోరా కూడా పరిచర్య చేసిందా? దెబోరా పరిచర్య చేసిందంటారా? అమ్మ చెప్పాలి. నిజమేనండి. ద్వారకా పరిచర్య చేసిందా? ఇది పరిచర్య చేయడానికి దేవుడు నీకు అప్పగించిన గొప్ప విధానమై ఉంది. హల్లెలూయా. దేవుని స్వరము ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకే వచ్చును. దేవుని స్వరము ఎల్లప్పుడూ పురుషుల యొద్దకే వచ్చింది. నిజమేనండి. హల్లెలూయా. మరి మరియమ్మ దగ్గరికి దూత వచ్చాడు, వర్తమానం తెచ్చాడు. వర్తమానం ఆమె ఏం చేసింది? అంగీకరించింది. కానీ పోయి ఆ సంఘంలో బోధించలేదు. బోధించిందా? దేవుడు నన్ను దర్శించాడు, దూత నా దగ్గరికి వచ్చింది, నువ్వు కన్యకమని చెప్పింది, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుందని చెప్పింది, ఇగో యేసు నా గర్భంలో ఉన్నాడు, పుట్టబో శిశువుకి యేసు అని పేరు పెట్టమన్నాడు అని పులిపీట మీదకి వెళ్ళి చెప్పిందా? చెప్పలేదు. కానీ ఏదైనా ఆ ప్రత్యక్షత లేకపోతే వారు ఏం చేస్తారు? ఆ స్త్రీలు ఆ పులిపీట మీదకి వచ్చి ఇప్పుడు మైక్ తీసుకుని బోధించే స్థితిలోకి వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నోవహు దినాల్లో ఏదైతే జరిగిందో, లోతు దినాల్లో ఏదైతే జరిగిందో, ఇప్పుడు అవే రోజులు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూడండి, గమనిస్తూ ఉండండి. ఏదైనా తోటలో దేవుని స్వరం ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు పడిపోయింది ఆదాము కాదు. ఎవరు పడిపోయారు? లోబడిని అవ్వ పడిపోయింది. అవ్వ మాటలు విన్న, ఆ యొక్క సంఘం యొక్క మాటలు విన్న పాస్టర్ ఆదాము ఏమయ్యాడు? అతడు పాపంలో పడిపోయాడు, కానీ పాపి కాదు. ఎందుకు పడిపోయాడు? సంఘమైన అవ్వ మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. సంఘమైన అవ్వ మాటకు ఆదాము లోబడ్డాడు. కానీ అందుకే బైబిల్ చెప్తుంది, ఆదాము పాపము చేయలేదు కానీ అవ్వ పాపము చేసి అపరాధములో పడిపోయిను. దేవునికి స్తోత్రం. ఆదాము దేవునితో ఉన్నంతసేపు ఆ సంఘం చాలా చక్కగా ఉంది. ఆదాము ఎప్పుడైతే అవ్వ మాట వినడం ప్రారంభించాడో సంఘం ఏమైంది? సంఘం ఏమైంది? గల్లిబిలైపోయింది, గందరగోళం అయిపోయింది. ఈ భూమి మీదకి శాపం వచ్చింది, మరణాన్ని తీసుకొచ్చారు వారిద్దరు. నిజమేనా? హల్లెలూయా. గుండె జబ్బులు వచ్చాయి, మరణాలు వచ్చాయి. అక్కడి నుంచే ప్రారంభమైంది. కారణం ఏంటి? సంఘం యొక్క మాట సేవకుడు విన్నాడు, కానీ సేవకుని మాట సంఘం లోబడలేదు. మరి ఈ రోజున అదే పరిస్థితులు మన సంఘంలో ఉంటే, అదే స్థితి ఈ కాలంలో ఉంటే ఏమవుతుంది? ఆదిలో ఏదైతే జరిగిందో అది జరగదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రాహాముతో దేవుడు మాట్లాడినంత సేపు అబ్రాహాము చాలా చక్కగా తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. నిజమేనా? మధ్యలో ఏం జరిగింది? మధ్యలో ఏమైంది? షారాయి మాట విన్నాడు. షారా మాట కాదని, ఎవరి మాట? షారాయి మాట విన్నాడు. షారాయి మాట విని ఏం చేశాడు? ఆగర్ను పెళ్లి చేసుకున్నాడు. ఆగర్ను పెళ్లి చేసుకుని ఎవరిని తీసుకొచ్చాడు భూమి మీదకి? అడవి గాడిది వంటి మనుషుల్ని తీసుకొచ్చాడంట. ఎవరిలోంచి వచ్చాడండి? ఎవరిలోంచి వచ్చాడు? మీ అందరికీ తెలుసండి, అబ్రహాములోంచే అడవి గాడిది వంటి మనిషి కలిగిన విత్తనం బయటకు వచ్చింది. ఎవరిలోంచి? అబ్రహాం ఎవరు? దేవుడు పిలిచిన మనిషి. అబ్రహాం ఎవరు? దేవుని ప్రవక్త. అబ్రహాం ఎవరు? దేవుని చూసిన వ్యక్తి. అలాంటి అబ్రహాం ఎవరు? దేవుని స్వరం విన్నవాడు. అలాంటి వాడి యొక్క వెన్నులోంచి ఎవరు వచ్చారు? అడవి గాడిది వంటి ఇష్మాయిల్ వచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఎవరి మాట విన్నందుకు? ఎవరి మాట విన్నందుకు? షారాయి మాట విన్నందుకు అబ్రహాంతో దేవుడు అంట 13 సంవత్సరాలు మాట్లాడమనేసాడంట. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. అబ్రహాం పిచ్చెక్కిపోతున్నాడు. ఎందుకంటే ఏమైపోయింది? ఆ స్వరం, నన్ను పిలిచిన స్వరం ఏమైపోయింది? నా స్థితి ఏంటి? ఇప్పుడు అబ్రహాం అనుకున్నాడు, ఇష్మాయిల్ పుట్టిన తర్వాత చాలా సంతోషిస్తూ ఉన్నాడు. 13 సంవత్సరాలు ఆ కుమారుడిని ఎత్తుకుని చాలా చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. కానీ దేవుని స్వరం అతనికే లేదు. హల్లెలూయా. దేవుని స్వరము లేకపోతే ఆ కుటుంబం ఏమైపోద్ది? అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే. మీ మైండ్లు ఎక్కడ ఉన్నాయా? మీ మనసులు ఎక్కడ ఉన్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? అబ్రాహామును దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రాహాములో ఉన్న భాగమైన షారాను కూడా దేవుడు పిలిచాడు బయటికి.
దేవునికి స్తోత్రం. కానీ శారాయి మాట ఎప్పుడైతే అబ్రాము విన్నాడో ఏమయ్యాడు? అపరాధంలో పడ్డారు. ఎవరిని తీసుకొచ్చారు? ఇష్మాయిల్ని తీసుకొచ్చాడు. ఏ వయసులో పెళ్లి చేసుకున్నాడు? పోనీ చిన్నప్పుడు చేసుకోవచ్చుగా. ఏ వయసులో చేసుకున్నాడు? 75 సంవత్సరాల వయసులో ఆయనకి పెళ్ళి అవసరమా? ఏమండి, అందరికి అర్థమవుతుందండి? 75 సంవత్సరాల వయసులో అంటే ఇంచుమించు 75 కూడా కాదేమో, 85 సంవత్సరాల దగ్గరికి వచ్చేసి ఉంటాయి. నాకు తెలిసి 87 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? హాగర్ని. 85, 87 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవాల్సిన అంత అవసరం ఉందా? అబ్రాము శారాయి మాట విని హాగర్ను పెళ్లి చేసుకుంటే వారిద్దరికి ఎవరు పుట్టారు? మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను. 100 సంవత్సరాలు నిండిన తర్వాత పురుషత్వం పోద్దంట. అర్థమవుతుందండి? ప్రభుత్వం అంటున్నాడు 100 సంవత్సరాల వరకు ఒక మగాడు తన పురుషత్వం ద్వారా పిల్లల్ని కనొచ్చు. ఇప్పుడున్న ఈ బలమును బట్టి మనకు ఇప్పుడు ఏం లేదులే, ఇంచుమించు 40 సంవత్సరాలు దాటగానే పిల్లలు కూడా పుట్టడం మానేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుల్లో 500 సంవత్సరాలు అయినా పిల్లలు కానివారు, 600 సంవత్సరాలైనా పిల్లలు కానివారు, 800 సంవత్సరాలైనా పిల్లలు కానివారు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క ఆయుష్ని ఇచ్చాడో ఆ ఆయుష్ 120 సంవత్సరాలు. కానీ అబ్రాహాము 100 సంవత్సరాలు వచ్చే లోపు కూడా అతడు ఏం చేశాడంట? పిల్లలు కనడానికి అతడు శక్తిమంతుడిగా ఉన్నాడంట. దేవుడు ఎందుకు 100 సంవత్సరాల దాకా ఆగాడు అని అంటే అతని పురుషత్వం ఏమవ్వాలి? మొత్తం మృతత్వం అయిపోవాలి. అది పని చేయకుండా పోవాలి. అతనిలో ఇంక ఏ జీన్స్ కూడా ఉండకూడదు. ఆ యొక్క శార యొక్క గర్భం కూడా ఏమైపోవాలి? మొత్తం ముడిసిపోవాలి, మృతత్వం అయిపోవాలి. అందుకే దేవుడు అతని యొక్క శక్తి ద్వారా బిడ్డలను తీసుకురావాలని ఆలోచన కలిగలేదు. దేవుడు వాగ్దానం యొక్క కుమారుని దేవుడానికి దేవుడే తన శక్తిని వారికి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? కాబట్టి శారాయి మాట విన్నాడు, ఏమయ్యాడు? 13 సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడంట. కానీ దేవుడు అంట వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడంట? అయిపోయింది ఇప్పుడు అబ్రాహాము పని, ఏమీ లేదు బాడీలో. అతనికి ఇంకా ఏమంటారు దాన్ని, పురుషత్వం అనేది అతనికి లేదు. ఇంకా పిల్లలకి పుట్టే అవకాశము 100% ఉందా? డాక్టర్ల దగ్గర పోతున్నారంట. దేవుడు చెప్పిన దగ్గర నుంచి కూడా వారు ప్రతి నెల డాక్టర్ల దగ్గరికి పోయి చెకప్ చేసుకుంటూ ఉన్నారంట. అమ్మ వింటున్నారా? ఈ డాక్టర్లు ఆ చెకప్ చేసి, ఏంటి అబ్రహమా నీకు ఏంటి, నీ వయసు ఏంటి, నీ దారి ఏంటి, నువ్వేంటి, ఇంకా పిల్లలేంటి, ఇంకా నేను స్కానింగ్లో ఉంటే అప్పుడు స్కానింగ్లు కూడా చేసేసినేమో. అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుణ్ణి నమ్మాడు. ఎవరు? అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తనకు పురుషత్వం పోయినా కూడా దేవుణ్ణి నమ్మాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? తనకు పురుష బలం పోయినా కూడా దేవుణ్ణి నమ్మాడంట. శారా నమ్మే విషయంలో కొంత వెనకం చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం మనల్ని ఏం చేస్తాడు? గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. వాగ్దాన పుత్రుడిని అయినా గుర్తు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. కరెక్ట్గా ఆయన 99 సంవత్సరాల వయసులో అబ్రాహాము దగ్గరికి వచ్చాడంట. ఎలా వచ్చాడంట ఆయన? ఒకసారి ఆదికాండం 17వ అధ్యాయం చూడండి. త్వరగా 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాహాము 99 అమ్మా ఎప్పుడంట? 99 ఏండ్లు, అంటే 99 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడే ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించిన అతనితో అబ్రాహాము ఏం చేశాడు? సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేస్తున్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి అవుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. ఏమనబడుతుంది? ఎప్పుడైతే దేవుడు సర్వశక్తి గల దేవుడుగా, లేకపోతే ఎల్ షద్దై అనే దేవుడుగా
99 సంవత్సరాల వయసులో అబ్రాహామును దేవుడు దర్శించాడు. ఇప్పుడు అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చేశాడు. షారాయి పేరు షారాగా మార్చేశాడు. పేరు మార్పుతో ఏమైపోతుంది తెలుసా? వారి జీవితాలు, వారి వయసు అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. మరలా ఇప్పుడు అక్కడ యెహోవా ప్రత్యక్షమయ్యాడా? ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఎల్ షద్దాగా. ఎల్ షద్ అంటే, షద్ అంటే ఏంటి? స్థానము. అమ్మ వింటున్నారా? షద్ అంటే ఏంటి? స్థానము. అంటే ఎల్ షద్దా అంటే బలమైన స్తన్యములు కలిగిన దేవుడు. స్థానం అంటే తెలుసు కదండి, పాలు ఇచ్చేది. ఇప్పుడు దేవుడు అక్కడ ఎలా ఎలా కనబడుతున్నాడు అబ్రహాంకి? స్తనములు కలిగిన వాడిగా, ఎల్ షద్దాయిగా, సర్వశక్తి గల దేవుడుగా ఇప్పుడు అబ్రహాంకు ప్రత్యక్షమవుతుంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడతారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? దేవుని స్వరం మరలా ఎక్కడికి వచ్చింది? ఏ షారా తప్పు చేసింది కదా, ఏ షారా బుద్ధి లేదని అన్నాడా? ఏ ఎందుకు ఇచ్చో ఆగరణ అన్నాడా? ఆయనకి కాని కోపం వస్తే 13 సంవత్సరాలంటే ఆయనకి 13 సెకండ్లతో సమానం. మరి మనం ఎన్ని పొరపాట్లు చేసి దేవుడు నాతో మాట్లాడలేదు అంటున్నాం. హల్లెలూయా. నిజమేనంటారా? భార్య మాట విన్నందుకు 13 సంవత్సరాలు మాట్లాడమనేసాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు, బలమైన స్తన్యములుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ బలమైన స్తన్యముల నుంచి వచ్చిన పాలను అబ్రాహాము స్వీకరిస్తూ ఇప్పుడు ఏమవుతున్నాడు? మనిషి కుమారుని యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. వాగ్దాన పుత్రుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దాన పుత్రుడిగా మరలా ఇప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి 18వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడా? ముగ్గురు గుడారం దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కడికే నమస్కారం చేసి ప్రభువా అన్నాడా? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని. మరి వచ్చింది ఎంతమంది? ముగ్గురు. కానీ ఎంతమందితో మాట్లాడుతున్నాడు? ఇది అబ్రాహాముకి ఉన్న ప్రత్యక్షత ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు వరకు ఎంతమందికి అర్థమైందా? దేవుని స్వరం ఎవరి యొద్దకు వస్తుంది? ప్రవక్తల యొద్దకు వస్తుంది. దేవుని స్వరం ఎవరి యొద్దకు వస్తుంది? పురుషుల యొద్దకు వస్తుంది. ఇప్పుడు అబ్రాహాముతో దేవుడు మాట్లాడా? ఒకసారి చూడండి మీరు. 18వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాచేదనా? అబ్రాహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా ఆశీర్వదింపబడును. ఎట్లనగా ఇక 20వ వచనం చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో. దేవుడు దిగుతాడా? అమ్మా, దేవుడు దిగి వస్తాడా? దిగుతాడా? ఏదేను తోటలో అవ్వ పాడిపోయినప్పుడు దేవుడు దిగి వచ్చాడా లేదా? దిగొచ్చాడా లేదా? నోవాహు దినాల్లో ఆ మనుషులు చేసిన చెడుతనం బట్టి నరుల చెడుతనము బహు ఘోరమైందని చెప్పాడు. అందుకని దేవుడు దిగొచ్చాడా లేదా? వచ్చాడా లేదా? ఇప్పుడు మరలా ఎందుకు వస్తున్నాడు? సొదొమ గొమొర్రాల పట్టణాల యొక్క పాపము చాలా గొప్పది, అందుకే నేనేం చేస్తాను? దిగొచ్చి అది మంచిదో లేదో చూచేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుడు మన అంతరములంతా చూస్తాడా లేదా? మన అంతరమును పరిశోధిస్తాడా లేదా? మన కుటుంబం ఆయన చూస్తున్నాడా లేదా? మన స్థితిగతులు ఆయన చూస్తున్నాడా లేదా? మన ఆయన పరీక్షిస్తున్నాడా లేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? మరలా స్వరం ఎవరి యొద్దకు వచ్చింది? అబ్రాహాము దగ్గరికి వచ్చింది, షారా దగ్గరికి రాలేదు. ఇప్పుడు మరలా అబ్రాహాముతో మాట్లాడుతాను. నేను చేయబడినది ఏదో నేను దాస్తానా? నీకు చెప్పకుండా నేను ఏది చేయనని చెప్పాడు. హల్లెలూయా.
అయితే ఇప్పుడు అబ్రాహాం ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? ప్రేయర్, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏంటి? ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులతో పాటు నిశ్చయంగా ఆ దుష్టులతో పాటు నీతిమంతులు కూడా కాల్చేస్తావా ప్రభువా అంటే, నేను కాల్చనని చెప్పాడు. అవునా? చివరికి ఎంతమంది వచ్చారు లెక్క? 10 మంది దగ్గరికి వచ్చాడు. 10 మంది నాకు కాపాడుతామంటే నిజంగా ఆ పట్టణాన్ని నేను కాపాడుతా అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మీ కుటుంబాలు కాపాడుతాను అంటే మీ ప్రార్థన బట్టే. హల్లెలూయా. మిమ్మల్ని బట్టే మీ కుటుంబాలు కాపాడబడుతున్నాయి. లోతు యథార్థంగా ఉన్నాడు కనుక అబ్రాహాం యొక్క ప్రార్థన లోతుని కాపాడింది. ఎంతమందికి అర్థమవుతుంది? మిమ్మల్ని బట్టే దేవుడు మీకు యొక్క కుటుంబ సభ్యుల్ని, బంధువులు కాపాడుతూ ఉన్నాడు. మీ ప్రార్థన బట్టే వారిని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రాహాము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఇప్పుడు లోతు దగ్గరికి ఎవరిని పంపించాడు? దూతలు పంపించాడు. ఆ దూతలు వచ్చి ఏం చేశారు? వర్తమానం అందించారా? వర్తమానం తీసుకున్నాడా? నమ్మాడా? ప్రభువులారా అన్నాడు. అతనికి ఉన్న ప్రత్యక్షత అదే. అతను దేవుడు ఒక్కడో ఇద్దరో ముగ్గురో కూడా అతనికి తెలియదు. అతనికి ఉన్న ప్రత్యక్షత అతను ఏం చేస్తున్నాడు? ప్రభువులారా అన్నాడు. సరే ఏంటి చెప్పండి అని అంటే, ఇదిగో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయమని చెప్పాడు. ఈ పట్టణం కాలిపోతుంది. అయితే త్వరగా నీవు, నీ కుమారులు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరినీ బయటికి తీసుకురా అని చెప్పాడు. అంటే అప్పటికే ఏం చేశారు? ఆ ఇంటి చుట్టూ వృద్ధులు మొదలుకొని పిల్లలు అందరూ కూడా ఏం చేశారు? ఆ దేవదూతలతో పాపం చేయడానికి చుట్టుముట్టేశారంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండాడున్న తన అల్లుళ్ళతో కూడా మాట్లాడి, లేండి, ఈ చోటు విడిచిపెట్టండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారంట. హల్లెలూయా. తెల్లారిపోతూ ఉంది. ఎందుకంటే ఇంకా ఆ పట్టణం మీద ఏం కురబోతున్నాయి? అగ్ని గంధకాలు కురబోతున్నాయి. ఆ దూతలు లోతుని ఏం చేస్తారు? త్వరపెట్టలేము అంటే సాయంకాల సమయంలో ఆ ఇంటికి వెళ్తే పాపం తెల్లవారులు కూడా లోతు ఏం చేస్తున్నాడంట? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. అమ్మ వింటున్నారా? సమయం లేదు. మన బంధువులకు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. లోతు తన యొక్క సొదొమ గొమొర పట్టణాల వైపు వెళ్ళి సువార్తను ప్రకటించాడంట. ఒక్కరైనా మారు మనసు పొందుకుంటారేమో, కనీసం నా యొక్క అల్లుళ్ళైనా వస్తారేమో అని ఆశపడ్డాడంట. ఎవరు వినలేదు. హల్లెలూయా. అప్పుడు అతడు తడవు చేసును అంటే ఆలస్యం చేస్తున్నాడని. ఏంటి? ఎవరైనా లాక్కొచ్చేద్దామని ఆలస్యం చేస్తున్నాడంట. అప్పుడు అతని మీద యెహోవా ఏం చేశాడంట? అమ్మా ఏం పడ్డాడు? అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? రోమపత్రికలు అంటాడు, నేను ఎవరిని కనికరించదునో వారినే కనికరించదని అన్నాడు. ఎంతమందికి ఆ మాట తెలుసండి? నేను ఎవరినైతే కనికరించాలనుకుంటున్నానో వారినే కనికరిస్తానండి, అందరినీ కాదు. ఇప్పుడు లోతు ఎవరు కనికరం పొందుకున్నాడు? అతడు యెహోవా యొక్క కనికరం పొందుకోవడం వల్ల ఆ యొక్క మనుషులు అతని చేతిని పట్టుకుని ఏం చేశారు? అతని చేతిని, అతని భార్య చేతిని, అతని పిల్లల చేతిని పట్టుకుని బయటికి లాక్కొచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ నేను చిన్న మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు అతని మీద ఎందుకు కనికరపడ్డాడు? అమ్మా ఆలోచించండి, థింక్ చేయండి. దేవుడు అతని మీద ఎందుకు కనికరపడ్డాడు? అతన్ని చెయ్యి పట్టుకుని లాగడానికి కారణాలు ఏంటి? పోతాడు. లోతు కూడా పాపి అనుకుందాం, పోతాడు అనుకుందాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంట? లోతు అంట ఆ తరంలో అతను నీతిమంతుడిగా ఉన్నాడంట. కానీ అబ్రాహామే సాక్ష్యం ఇచ్చాడు, నీతిమంతుల్ని దుష్టులతో పాటు నాశనం చేస్తావా అన్నాడా లేదా? అమ్మా చెప్పండి అమ్మా. దేవుడు అసలు ఎందుకు లోతు మీద కనికరపడ్డాడు? నేను మన వారం అన్నాను, మీకు చెప్తాను ఆ మాట అని చెప్పి. గత వారం కూడా చెప్పాను ఒకసారి, ఎంతమంది గుర్తుంది? లోతును కాపాడడానికి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి? మన వాక్యం వినేసి వెళ్ళిపోవడం వల్ల ఏమీ లేదు. దేవుని స్వరం ఎవరి యొద్దకు వస్తుంది? చెప్పాలి, నిజమేనా? దేవుని స్వరం ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకు వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. ప్రవక్త ఏమై ఉన్నాడు? పురుషుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు లోతును కాపాడుటకు దయను చూపాడు? అబ్రాము యొక్క ప్రార్థన మరియు అతని వెన్నులోంచి రాబడుతున్న నా గురించి, రూతును గురించి. హల్లెలూయా. అతని వెన్నులోంచి ఎవరు వస్తున్నారు? రూతు ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? రూతు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి మీరు రూతు గ్రంథం తీయండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము పక్కనేనా ఉంటుంది రూతు గ్రంథము. తీసారా? మొదటి వచనం ఎవరైనా చదువుతారా? న్యాయాధిపతులు. ఏలిన దినముని యందు దేశంలో కరువు కలుగా. మరి అంతా చదివితే మనకి చాలా టైం అవుతుందేమో. చదవండి అమ్మా, పర్లేదు చదవండి. ఓకే. యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముడుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాదీయులు. వారు మోయాబు దేశం వెళ్ళి అక్కడ కాపురముండ్రి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు వార్ఫా, రెండో దాని పేరు, వారు ఎవరంట అంటే మోయాబులోంచి వచ్చేవారు. మోయాబులు ఎక్కడి నుంచి వచ్చారు? లోతు తన కుమార్తెలకు పుట్టిన వారే మోయాబీలు. ఎంతమందికి అర్థమవుతుంది? లోతు కుమార్తెలకు పుట్టిన మోయాబీలు. మోయాబీలోంచి ఎవరు వచ్చారు? ఇప్పుడు రూతు వచ్చింది. దేవుడు లోతుని కాపాడడానికి మనకు ఉద్దేశం ఏంటండి? రూతు యొక్క ప్రణాళిక. అక్కడ లోతు నాశనం అయిపోయాడనుకో, రూతు బయటికి రాకపోతే బోయాజుకి భార్య లేదు. బోయాజుకి భార్య లేకపోతే క్రీస్తు బయటికి. ఎంతమందికి అర్థమవుతుంది? మరి లోతును కాపాడడానికి మరొక ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు బయటికి తీసుకురావడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? అతడు పాపకరమైన శాపకరమైన సొదొమ గొమొర్రా పట్టణంలో, అందమైన పట్టణంలో నివసిస్తున్నాడు. అయినా అతడు ఏమై ఉన్నాడు? దేవుని వాక్యంలో గొప్ప ప్రణాళికను కలిగిన వాడు. హల్లెలూయా. దేవుడు అతను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఇప్పుడు దేవుడికి కావాల్సింది విత్తనాలు, గర్భాలు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం అందరం అనుకుంటాం లోతు పాపం చేశాడు, పాపం చేసి తన కుమార్తెలతో వివాహము, పాపంలో పడి పిల్లల్ని కన్నాడు. నిజమే, వాస్తవమే. కానీ లోతు పాపం చేయలేదు. పాపం చేసింది ఎవరు? కుమార్తెలే. ద్రాక్షారసం తాగిన మత్తులో కుమార్తెలో పాపం చేశాడు. అందుకే ఈ రోజున ద్రాక్షారసం తాగి, లేకపోతే విస్కీ తాగి, బ్రాందీ తాగి అనేక మంది తండ్రులు తన పిల్లల్ని ఏం చేస్తున్నారు? బైబిల్ బూత్ అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బైబిల్ బూతు కాదు. జరిగిన నష్టం ఏంటి? త్రాగుడు మత్తులో ఏం చేస్తున్నారో మీకు తెలియదు అని చెప్పడానికి దేవుడు ఆ మాటలను బైబిల్లో రాయించాడు. దాని బూత్ అంటే అలాగా. త్రాగిపోతాడు, తన భార్యతో కాపురం చేస్తున్నాడో, తన కుమార్తెతో కాపురం చేస్తున్నాడో అతడు తెలియని పరిస్థితిలో, తెలియని స్థితిలో ఉంటాడు. ఇంకా చెప్పాలంటే తాగుపోతాడు ఎవరు? తన ఎదుటిన్న స్త్రీ ఎవరన్నది కూడా గుర్తు పెట్టలేని స్థితిలో ఉంటాడు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అలాంటి విషయాలు మనం చొరబడకుండా ఉండాలని మన కుటుంబంలో ఆ వాక్యాన్ని మన కొరకు రాయించాడు. లోతు కావాలని పాపం చేయలేదు. అక్కడ లోతుకి మద్యం పట్టించింది ఎవరు? కుమార్తెలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోతు చేసిన పొరపాటు ఏంటి? లోతును కాపాడడానికి దేవుడు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి? మనం చదువుకున్నాం కదా. ఏంటి ఆ ఉద్దేశం?
అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి. రూతును బయటకు తీసుకురావడానికి, క్రీస్తుని బయటకు తీసుకురావడానికి ఆయన రావాలి కదా ఇప్పుడు బయటికి. అంటే లోతు ఏం చేయబడాలి? కాపాడబడాలి. అతని విత్తనం బయటకు రావాలి. అతని విత్తనం నుంచి ఎవరు రావాలి? రూతు బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, స్త్రీలకి ప్రాధాన్యత లేదా? రూతు మోయాబులోంచి వచ్చిన మోయాబి స్త్రీ అయినా సరే ఆమె పేరును దేవుడు బైబిల్ గ్రంథంలో ఆమె పేరు మీద ఒక గ్రంథాన్ని రాయించాడు. ఆమె దేవునికి స్తోత్రం. అందరు ఎక్కడ ఉన్నారా? మరొక స్త్రీ పేరుతో ఉన్న గ్రంథం ఏంటి? ఈమె ఎవరు? రాణి. అసలు ఒకప్పుడు ఎవరు? యూదుల్లోంచి, అంటే ఇజ్రాయెల్ యూదుల్లోంచి ఆమె వచ్చింది. ఆమె నిజమేనా? రూతు ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబులోంచి వచ్చింది. హల్లెలూయా. వీళ్ళిద్దరి పేరు మీద ఏమున్నాయి? గ్రంథం యొక్క పేర్లు ఉన్నాయి. మరి దేవుడు ప్రాధాన్యత ఉండదా స్త్రీకి? కానీ మరి రూతు ఎక్కడ బోధించింది? ఎస్తేరు ఎక్కడ బోధించింది? నాకు చెప్పండి. ఎస్తేరు ఏమంది? మనకు వచ్చిన శ్రమల కొరకు నేను రాజుతో మాట్లాడాలంటే, రాజుకు విన్నవించుకోవాలంటే, రాజు దయను పొందుకోవాలంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. నా యొక్క సంబంధమైన వారందరూ కూడా ఉపవాసం ఉంటారు. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించండి. రాజు కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి. మరి ఆ రాజు యొక్క కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మన సమస్యల కొరకు ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు రాజు కనికరాన్ని మనం, నిజమేనా? మరి బైబిల్లో యేసుక్రీస్తుని తీసుకురావడానికి దేవుడు ఇద్దరు స్త్రీలను వాడుకున్నాడంట. నిజమేనా? దేవునికి స్తోత్రం. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం త్వరగా ముందుకు వెళ్దాం. నైసోను సల్మాను రాహాబు నందు ఎవరిని కన్నది? బోయాజును కన్ను. బోయాజు రూతు నందు ఒబేదును కన్ను. ఒబేదు యెష్షయిని కన్ను. యెష్షయి రాజైన దావీదును కన్ను. అంతే. మీరు 1వ వచనం చదవండి ఇప్పుడు. అబ్రహాము దేవుడైన అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాం పేరు ఉంది, దావీదు పేరు ఉంది, యేసుక్రీస్తు పేరు ఉంది. దేవుని స్తోత్రం. మరి దావీదుకి అన్నదమ్ములు లేరా? అబ్రహాంకి అన్నదమ్ములు లేరా? ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారి పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. నువ్వు ఎన్నిక చేయబడి ఉన్నావు కనుక అక్కడ ఉన్నావు, కనుక ఇక్కడ ఉన్నావు. నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆ పేర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోయాబు స్త్రీలోంచి వార్ఫా వచ్చింది. వార్ఫా పేరు ఎందుకు గ్రంథం రాయబడలేదు? వార్ఫా పేరు ఎందుకు ఇక్కడ రాయబడలేదు మత్తయి సువార్తలో? వార్ఫా ఏర్పాట్లో లేదు. ఎవరున్నారు? రూతు. హల్లెలూయా. చూసారు, అక్కడ వంశావళి చెప్తున్నప్పుడు రాహాబు గురించి చెప్పాడు, రూతు కోసం చెప్పాడు. రాహాబు ఎవరు? వేశ్య అండి. ఆమె తన అందముతో కావాలని పాపం చేయలేదంట. తల్లిదండ్రులు ఆమె అందాన్ని వాడుకుని ఆమెని వ్యభిచారిగా మార్చారంట, వారి పోషణ కొరకు, వారి కుటుంబ పోషణ కొరకు. కానీ ఆ వేశ్యైన రాహాబు ఎవరిని చేర్చుకుంది? వర్తమానికులను చేర్చుకుంది. మనం ఎవరిని చేర్చుకున్నాం అమ్మా చెప్పండి. ఈ జీవితం కూడా రాహాబు లాంటి జీవితాలే. ఈ జీవితం కూడా రాహాబు లాంటి జీవితాలే. రూతు లాంటి జీవితాలు ఉన్నాయి మనకి. అమ్మ చెప్పండి. మీ అత్తగారింటికి పోయి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు చచ్చిపోతావు నేను అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ బాధపడతావు అక్కడ బాధపడతావు అంటామా? నువ్వు ఎక్కడ పోతావు పా, నీతో నాకు పని ఏంటి, నీ దేవుడు నాకు వద్దు, నా దేవుడు నీకు వద్దు, నీ బంధువులు వద్దు, నా బంధువులు వద్దు. అవునా కదా చెప్పండి అమ్మా. రూతు వంటి జీవితాలు ఏమైనా ఉన్నాయి మనకి? ఏమైనా ఉన్నాయా? లేవుగా. కానీ మనలో ఏం కనబడుతుంది? రాహాబు వంటి జీవితాలు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? రాహాబును ప్రేమించినట్లుగానే ఈరోజు దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వ్యభిచారిగా బతికింది, అయినా
దేవుడు ఆమెను ప్రేమించాడు, ఆమె జీవితాన్ని కట్టాడు, ఆమె వాక్యాన్ని చేర్చుకుంది, ఆమె వర్తమానాన్ని చేర్చుకుంది. ఆ వర్తమానం ద్వారా ఆమె ఎర్రని నూలని గుర్తులు పొందుకుంది. హల్లెలూయా. ఇప్పుడు సల్మాన్ ఎవరిని చేసుకున్నాడు? మొట్టమొదట ఆ ఇంటికి పోయాడంట, వేశ్య చూపులో పడిపోయాడంట. ఒక్కసారి చూడగానే ఆమెని తన మనసులో ఏం చేశాడు? కానీ మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అబ్బాయిల పరిస్థితి, అబ్బాయిలందరూ ఇక్కడ ఉన్నారా? అవనసులు, పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? 10 మందిని చూసుకోండి, ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి. ఆ ముగ్గురులో ఏంటి మన తీరు అదే. మనం ఎవరినైతే చూసామో వారే మన జీవితంలో ఏమవ్వాలి? ముద్ర అయిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ మన తీరు ఎలా ఉంది? 10 మంది చూస్తాం, 10 మందిలో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటాం. ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే బాగుంటారు మొత్తం టార్గెట్ వేసుకుని మన సొంత చిత్తాలతో పోయి చివరికి ఎక్కడ పడతాం? బుట్టలో పడతాం అట. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుని చిత్తం పట్టుకుని వెళ్ళామనుకోండి, సల్మాను రాహాబు తన జీవితాన్ని చూడలేదు, రాహాబు యొక్క వ్యక్తిగతాన్ని చూశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆదాము అవ్వ యొక్క పాప జీవితాన్ని చూడలేదు, అవ్వ యొక్క తనలో భాగమని గుర్తించి తన యొక్క భవిష్యత్తును చూశాడంట. మరి యేసుక్రీస్తు నీలో నాలో ఏం చూశాడు? యేసుక్రీస్తు నీలో నాలో ఏం చూశాడని? మనలో ఏ మంచి ఉంది? ఏ కోసను కూడా మనలో మంచి లేదు. ఎప్పుడు మన ఆలోచనలు మనం తప్పిపోతూ ఉన్నాం. అయినా ఆయన ఏం చేశాడంటే తన భాగమును జ్ఞాపం చేసుకుంటున్నాడు, తన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేర్లను జ్ఞాపం చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళి గ్రంథంలో రాహాబు చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతు పేరు చేర్చబడింది. మరి శారా పేరు చేర్చబడలేదు. ఎందుకంటే అబ్రాహాం చేర్చబడింది, అబ్రాహాం పేరు చేర్చబడింది. వింటున్నారా? అబ్రాహాంలో ఉన్న భాగమైన శారా కూడా చేర్చబడినట్టే. మిగతా వాళ్ళ ఆడవాళ్ళ పేర్లు ఏమీ రాయబడలేదు యేసుక్రీస్తు జనంలో. కానీ వేశ్య అయిన రాహాబు, మోయాబి స్త్రీ అయిన రూతులో ఉండి ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? బయటికి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నిజమండి, వాక్యం అదే చెప్తుంది. అయితే గమనించండి, నేను చివరిగా మాట చెప్పాలనుకుంటున్నాను. లోతును కాపాడడానికి దేవుని యొక్క ప్రణాళిక ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా కాపాడాలనుకున్నాడంట, ఇంకా అతను వేరుపరచాలనుకున్నాడంట, ఇంకా అతను ప్రత్యేకపరచాలనుకున్నాడంట. ఏం చెప్తున్నాడు? ఆదికాండం ఒకసారి చూడండి, 19వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఎంతమందికి వాక్యం అర్థమైంది ఇప్పటి వరకు? ఇంకా అర్థమవుతుందా? మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో. ఆ గొర్రె పిల్ల జీవంలో మన పేర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకున్నారా? దేవునికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? అతడు తరవ చేసినప్పుడు అప్పుడు అతని మీద యెహోవా కనుకట్టుపడి వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుటకు పారిపోము, వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడకు నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్పాడు. అమ్మా, ఏ పర్వతంకి? అందరు ఎక్కడ ఉన్నారా? అందరు ఎక్కడ ఉన్నారమ్మా? ఏ పర్వతంకి? నువ్వు ఈ పట్టణాలని, ఈ బబులోని విడిచిపెట్టి నేను చూపించబోవు పర్వతం మీకి పరిగెట్టాలి. మరి లోతు ఏమంటున్నాడు? ప్రభువుకి ఏమని చెప్తున్నాడు? ప్రభువా, అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చింది, నా ప్రాణము రక్షించవలన నీవు నా యెడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను. ఏమండి, అబ్రాహాంకు దేవుడు బయటకు రమ్మంటే అబ్రాహాం ఏం చేశాడు? ఏమి చూడలేదు, ఇంకా మాట్లాడలేదు, సలహా ఇవ్వలే, వచ్చాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సలహా ఇస్తున్నాడు. దేవునికే, దేవుని యొక్క మాటకే సలహా ఇస్తున్నాడు. పర్వతానికి ఎక్కువయ్యా, కాపాడవాడు,
ఆ పర్వతం మీద ఉంటే నువ్వు రక్షించబడతావు అని అంటే ఏమంటున్నాడు? అలా కాదు ప్రభా, మేము అలా చెయ్యం భక్తి, మాకు ఇలాగే, మాకు ఇది ఈజీగా ఉండాలి. మాకు ఎలా ఉండాలి? సులువుగా ఉండాలి. పర్వతం ఎక్కలేము, మేము చర్చి మెట్లు ఎక్కలేము, చాలా కష్టం. సులువుగా ఉండాలి మాకు. ఎలా ఉండాలంటే కాళ్ళు కడుకుని అలా బస్సు దిగ్గానే ఎలా ఉండాలి? బస్సు దిగ్గానే రెండో కాలు ఎక్కడ పడిపోవాలా? లోపల పడిపోవాలి. అలాగ ఉండాలి. పర్వతం ఎక్కి మేము ఆరాధన చేయమంటే చేయలేము, కష్టం. పర్వతం మేము ఆరాధించలేము. ఎంతమందికి అర్థమవుతుంది? పర్వతాలు ఎక్కలేము మేము. ఇదిగో మనం ఒక పర్వతం ఎక్కమని దేవుడు చెప్పాడు. మనకు కూడా ఈ కాలంలో ఒక పర్వతం వచ్చింది. ఆ పర్వతం ఏంటి? బలిష్ఠుడైన వేరొక దూతే ఆ సన్సెట్ పర్వతం మీదకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పర్వతం మీదకి వెళ్ళు మోషే, నువ్వు పర్వతం మీదకి వెళ్ళు అన్నాడా? మోషే ఏం చేశాడు? అమ్మా చెప్పండి. మోషే ఎక్కడికి వెళ్ళాడు? మోషే నువ్వు పర్వతం మీదకి వెళ్ళి, సీనాయి పర్వతం మీదకి వెళ్ళి. ఎక్కడే అన్నాడు? ఎక్కడైతే చెప్పాడో అక్కడికి వెళ్ళాడు. అవునా కదా? అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, నీవు ఒక్కడైనా నీ కుమారుని నాకు బలి ఇచ్చే. ఎక్కడ? నీ ఇంటి పక్కన ఉన్న రాళ్ళగుట్ట మీద ఇచ్చేయకూడదు. నీవు నిలిచున్న స్థలం నుంచి 3 రోజులు ప్రయాణం చేసి, ఎన్ని రోజులు అంట? ఎందుకు ప్రభా? పక్కనే ఉంది మాకు మంచి బలిపీఠాలో, అక్కడే మా బలులు అర్పించేసుకుంటే సరిపోదు? అక్కడే నా కుమారునికి బలిగి ఇచ్చేస్తాను. కాదు, ఆయన ప్రణాళికలో ఎక్కడది చేయమన్నాడు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? ఇవి ఒకవేళ బైబిల్ క్విజ్లో ఇచ్చినా ఏమైనా పెట్టినా మీకు గుర్తుపెట్టుకోండి. 3 దినాలు ప్రయాణం చేసి మోరియా పర్వతం మీద ఎక్కడైతే దేవుడు చూపించాడో ఆ పర్వతం మీద బలిపీఠం కట్టి నాకు బలిగా నీ కుమారుని అర్పించని చెప్పాడు. ఇప్పుడు అబ్రాహాము ఏమనాలి? లోతు వలె, ప్రభువా నేను అంత దూరం ప్రయాణం చేయలేను, నా వయసు కాస్త అయిపోయింది, నేను ముసలోని కాదు ప్రభువా, నేను అంత దూరం వెళ్ళలేను, అలా కాదు అని చెప్పాడా? అందరు ఇక్కడ ఉన్నారా? అలా కాదని చెప్పాడా? నేను అక్కడికి వెళ్ళలేను ప్రభు అని చెప్పాడా? 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించి మరలా మృతుల్లో నుండి ఇస్సాకును తీసుకుని వచ్చి ఇప్పుడు తన తల్లికి అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు కూడా ఎక్కడికి పోయాడు? కల్వరి గొల్గొతా అనే ప్రాంతానికి పోయి అక్కడ ఏం చెప్పాడు? చంపబడి వధింపబడి, హల్లెలూయా, ఆయన సమాధి చేయబడి 3 దినాల్లో తిరిగి లేచి ఇప్పుడు ఎవరికి అప్పగించబడ్డాడు? మనకు అప్పగించబడ్డాడు. నిజమేనా? మనకు అప్పగించబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ ఇక్కడ ఉన్నారా? కానీ ఇక్కడ ఏమన్నాడు లోతు? వద్దు ప్రభా, మేము అంత దూరం ఎక్కలేం, మేము పైకి ఎక్కలేం. మళ్ళీ ఈ లోపల అగ్ని వచ్చిందంటే మేము చచ్చిపోతాం. ఇంకో పక్కనే ఉంది చిన్నదే సోయరు, నువ్వు ఆజ్ఞాపించావంటే అక్కడ పోతాం. ఈయన గారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అమ్మా చెప్పండి అమ్మా. సర్లే, నువ్వు అడుగుతున్నావు కదా, ఆ సోయరు పట్టణాన్ని కూడా ఏం చేయను, కాల్చను, నువ్వు అడుగుతున్నట్టు వెళ్ళు. ఈ రోజున కూడా నువ్వు డినామినేషన్కి పోయి ఏం అడిగినా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. అద్భుతాలు అక్కడే జరుగుతాయి, ఆశ్చర్యాలు కూడా అక్కడే జరుగుతాయి. కానీ అంతకంటే అద్భుతము కంటే ఆశ్చర్యకరమైన కార్యాల కంటే ముఖ్యమైనది తెలుసా? ఆయన మాట ప్రకారంగా జీవిస్తే పరిశుద్ధాత్మనే వాగ్దానం నువ్వు పొందుకుని అసలైన పర్వతానికి ఎక్కిపోతావు నువ్వు. కానీ పక్కనే ఉంటాయి సోయర్లు, చిన్న చిన్న సంఘాలు, పక్కనే ఎడతారు చర్చిలు, పక్కనే. ఏమ్మా అంత దూరం వెళ్ళడం? ఏమ్మా, ఈ మాట చెప్తున్నాను ఏమనుకోవద్దు. అత్తయ్య మీరున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అప్పుడు మా పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఎంత ఖర్చు పెట్టి వెలిగిదమ్మా? 100 155 ఖర్చు. చిలకలూరుపేట, ఎక్కడి నుంచి? రాయపూడి నుండి చిలకలూరుపేట వెళ్ళి అక్కడ వర్తమాన సంఘంలోకి వెళ్ళి కూర్చుంటే వీళ్ళందరూ అనుకునేవారు, ఏమి ఇక్కడ ఆరాధన సరిపోవట్లేదేమో, ఇక్కడ ఆరాధన లేదేమో, ఇక్కడ చర్చి లేదేమో. అవునా మావి గారు? నిజమేనండి, అంతే కదా అనుకుంటుంటే నన్ను అడిగింది పెద్దమ్మ. నేను అన్నాను, కొన్ని నెలకు ఒకసారి నీ ఇల్లు, మిగతా వారాలని ఇక్కడికన్నా వెళ్ళంటే
లేదయ్యా, నాకు వాక్యం నాకు సరిపోవట్లేదు, నాకు వెళ్ళాలనిపిస్తుంది. సరే నీ ఓపిక, మట్టికే వెళ్ళు, ఈ మ్యాక్సిమం ఇక్కడ యారదలో పాల్గో, మన బంధువులే కదా అని చెప్పేవాడు నేను. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఆ సంఘముల కొరకు ప్రార్థించడం మొదలుపెట్టింది ఆమె. నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. సోయర్ అనే ఆ చిన్న పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ చిన్న గ్రామాన్ని ఏం చేశాడు? లోతు ప్రార్థన విని ఆ పట్టణాన్ని ఏం చేశాడు? మార్చేశాడు. వధువు పట్టణంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకా ఉన్నారు, అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? ఆయన విత్తనాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళమని దేవుడు ఆరాధించమంటే అక్కడికి మనం పోయి, ఎందుకు? నిజమైన ఆరాధన అంటే ఏంటో అర్థమైందండి? ఎక్కడైతే 2-3 ఆయన నామాన్ని కూడి ఉంటారో అదే ఆరాధన. ఎవరి నామం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కూర్చోమని చెప్పలేదు అక్కడ. మీరు బైబిల్ అంతా చదువుకోండి, అలా కనబడితే నాకు చూపించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కూర్చుని మీరు ఆరాధన చేయండి, అక్కడ ఉంటారని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు? ఎక్కడైతే 2-3 నా నామం. ఆయన నామం ఏంటి? నిజమేనా? అన్ని నామముల కంటే పైనామము, ఉన్నతమైన నామం. నువ్వు రక్షణ పొందాలన్నా ఆ నామంలోనే. హల్లెలూయా. నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళాలన్నా ఆ నామమే. దేవునికి స్తోత్రం. మరి యేసుప్రభు చెప్పాడు కదండి, తండ్రి కుమారు. చెప్పలేదండి, యేసుప్రభు అలా చెప్పలేదండి. యేసుప్రభు చెప్పింది ఏంటో తెలుసా? మీరు చదవండి కరెక్ట్గా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి, పేరులోనికి. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు? మా పక్కనే ఉంది చిన్న సోయరు, అందులోకి వెళ్ళిపోతామండి. మేము ఆ పర్వతం మీదకి ఎక్కలేమండి పర్వతం మీదకి. నువ్వు ఈ పర్వతం ఎక్కకపోతే ఆ పర్వతంకి ఇంకటి ఎక్కుతావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడంట ఆయన. కీర్తనకారుడు అని చెప్తున్నాడా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనల్ని ఎక్కిస్తాడు. కానీ ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారు తెలుసా? ఈజీ. ఎలా ఉండాలంటే బస్సు ఎక్కాలి, ఆటో ఎక్కాలి, దిగ్గానే ఏం చేయాలి? 4 అడుగులు కూడా వేయకూడదు. ఎంత ఎలా ఉండాలి? 4 అడుగులు కూడా. ఇప్పుడు మీకు కూడా తెలుసండి, ఒక మాట చెప్తున్నాను, బాధపడద్దు. ఆఫ్రికా దేశంలో ఇప్పటికీ కూడానండి మనకలా రోడ్లు ఉండవండి. నా దగ్గర వీడియోలు కూడా ఉండి, ఆ మొబైల్ పోయింది కానీ సంపాదిస్తాను ఆ వీడియోలు. దేవుని చిత్తం అయితే మనకు ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు వేసి చూపిస్తాను, మనకు సిగ్గు తెచ్చుకోవడానికి. అవునే కదండి? తప్పేముందండి? అలాంటి చూడడం వల్ల మనం కొంచెం మార్పు అన్న పొందుతాం కదా. ఆఫ్రికా దేశంలో అండి వాళ్ళు శనివారం అండి చెద్దన్నం వండుకుని, లేకపోతే ఏవి ఉంటాయి కదా, జొన్న కూడు అలాంటివి వండుకుని, మూటలు కట్టుకుని, పిల్లల్ని సంకలు వేసుకుని కట్టుకుని ఇంచుమించు 14-15 కిలోమీటర్లు నడిచి రావాలి. శనివారం మధ్యాహ్నం వండుకొని వాళ్ళు బయలుదేరి సాయంకాలం చేరుకునేవారంట. రోడ్ల మీద కొండలు, గుట్టలు. వాళ్ళు పదం ఏంటో తెలుసా? వాళ్ళు నడిచేటప్పుడు మోహును ఏసు, మోహును ఏసు, మోహును ఏసు అని అంటే వాళ్ళ భాషలో ఆ పదం మాట్లాడుకుంటూ అందరూ కలిసికట్టుగా ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో ఆ ప్రాంత ప్రజలను 4 కుటుంబాలు 3 కుటుంబాలు కదిలి మొత్తం సాయంకాలంకి వచ్చి సాయంకాలం వారు ఉపవాస ప్రార్థనలో పాల్గొని, అమ్మ వింటున్నారా? ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆ నైట్ అక్కడే పిల్లలకు కొంచెం పెట్టుకుని వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుని, వాళ్ళకి ఏమైనా చర్చిలు ఏమైనా పెద్ద ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? ఏముండవండి. చెట్ల కింద ఆరాధనే, బరకాల కింద ఆరాధనే. వింటున్నారా? కొండ గుహల్లోనే ఆరాధన చూసుకుని మరలా ఉదయం లేచి స్నానాలు ఉంటాయి అనుకుంటున్నారా? సబ్బులా ఉంటాయండి, షాంపులు, సబ్బు లేకపోతే స్నానం చేయం మనం. షాంపు లేకపోతే తల స్నానం అవ్వదు. నిజమేనా? అవునా కాదు చెప్పండి? ఏమి లేకపోయినా మనకి ఏమి కాదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకున్న భక్తిని బట్టి దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడండి. వాళ్ళకి సరిగ్గా వేసుకోవడానికి కూడా వస్త్రాలు ఉండవంట. వింటున్నారా? అలాంటి పరిస్థితిలో వాళ్ళు మరలా ఆరాధన చూసుకుని పొద్దున్నే వారు తెచ్చుకున్నది వాళ్ళు తినేసి మళ్ళీ మధ్యాహ్నం ఆరాధన అయిపోగానే ఏం చేస్తారు? మోహను ఏసు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు?
15 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్తున్నారంట. అలా ప్రతి వారం రాగలుగుతారా అమ్మా? రాగలుగుతారా? మీ ఇంటికి మందిరానికి ఎంత దూరం? మీ పాపములేమో తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం మోసుకెళ్ళిపోయాడంట ఆయన. కానీ దేవునికి మీకు ఎంత దూరం? కానీ దేవుని నియామక దినాల్లో, దేవునికి సమయంలో నువ్వు గడిపి ఆయన ఆరాధిస్తే ఏం కాపాడుతున్నావు తెలుసా? ఆపద నుంచి తప్పించబడుతున్నావు. లోతు తప్పించబడినట్లుగా నువ్వు కూడా తప్పించబడతావు. కానీ లోతు ఏం చేస్తున్నాడు? సలహాలు ఇస్తున్నాడు. సలహాలు ఏం సలహాలు? ఎత్తైన పర్వతం ఎక్కలేము బ్రవ్వా, ఈ పక్కనే మాకు ఉంది చిన్న సోయరు, దానికి అవకాశం ఇవి, అందులోకి వెళ్ళిపోతామంటే, సరే నిన్ను బట్టి నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను పో అన్నాడు. నిజమేనా? అసలు అతను బట్టి కాదు, అతను వెన్నులో ఉన్న రూతుని బట్టి. మరి రూతు గర్భం ఎందుకు వాడుకున్నాడు దేవుడు? బోయాజు వెన్నులో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. మరి యేసుక్రీస్తు బయటకు రావాలంటే రూతు గర్భం కావాలి. అక్కడ ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడు రూతుని ఎన్నుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రూతుని బయట రావాలంటే లోతు కావాలి కాబట్టి లోతును ఎన్నుకున్నాడు. మరి మనం కావాలంటే ఆయన మన పితరులు ఎన్ని పాపాలు చేసినా, నిజమేనండి, ఒక వ్యభిచారాన్ని క్షమిస్తాను కానీ ఒక విగ్రహార్థుని నేను క్షమించిన అన్నాడు. కానీ అంత ఘోరమైన పాపం నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించాడా? రక్షించాడా? కాపాడా? ఎంతమంది ఆయన స్తుతిస్తారు? ఎంతమంది ఆయన స్తుతిస్తారు? హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. నేను ముగించేశానండి. గాడ్ బ్లెస్ యు. ఎంతమందికి వాక్యం అర్థమైంది? వాక్యం ఎవరి వద్దకు వస్తుంది? ప్రవక్త దగ్గరకు వస్తుంది. మరి స్త్రీలు ఎవరిని అడిగి నేర్చుకోవాలి? నీ ఇంట ఉన్న పురుషుని అడిగి నువ్వు నేర్చుకోవాలని చెప్పాడు. ఒకవేళ నీ ఇంట పురుషుడికి ఆ జ్ఞానం లేకపోతే నీకు దేవుడు ఒక సంఘానికి ఒక కాపర్ని ఇచ్చాడు. ఆ కాపర్ నువ్వేం చేయాలి? అడిగి తెలుసుకోవాలన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక క్రమంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనము కూడా ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుంటాం. దేవుడి ఈ మాటలు మీ హృదయంలో నూరంతలుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా లేచిన పడదామా?